సార్ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కేసెస్ మీరు చూస్తుంటారు. బీయింగ్ యాజ్ అన్ ఆర్జే కావచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్లో మీరు వాటిని టేకప్ చేస్తూ వాటి గురించి కలవినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గౌతమి బయటకు వచ్చిన సందర్భం చూసారు మీరు, మహేష్కి సంబంధించి మాట్లాడిన సందర్భం కొద్దిసేపటి క్రితం. అసలు వాళ్ళ ఆ పెళ్లి సందర్భంలోనే తప్పు జరిగిందా అని క్వశ్చన్ రైస్ అయితే మీరేమంటారు? సార్, తప్పు ఎవరు జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన, నాకు ఇప్పుడు జరగాల్సింది ఏంటి అనే దాని గురించి ఒకటే మాట చెప్తాను సార్. చెప్పండి. ఒకటి, ఆయన రైటా ఈవిడ రైటా అనేది కాదు. ఇప్పుడు నేను నిజంగా నాకు న్యాయం ఎవరికైనా కావాలంటే ఆ బుజ్జి బంగారు బాబు, వాడు ఎంత క్యూట్ గా, ఎంత ముద్దుగా ఉన్నాడు సార్. వాడికి తండ్రి లేకుండా ఎలా చేస్తారు? వాడి హక్కు కదా. తల్లి ఎలాగో ఉంటారు, తండ్రి కూడా తల్లి పాలు ఎంత ముఖ్యమో తండ్రి పాలన కూడా అంతే ముఖ్యం. వాడికి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నవంబర్కి, ఆ బుజ్జి బుడతడికి. వాడికి తండ్రిని చూపించకుండా, సరే వాడికి తెలియదు, వాడి నాన్న కావాలని అడిగి ఇది కూడా లేదు, కొన్నాళ్ళు పోతే వాడు కూడా తండ్రి అనే విషయం కూడా మర్చిపోతారు పిల్లలు. కానీ కోర్టులు ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాయంటే, తండ్రి అనేవాడు ఉండకపోతే పిల్లలు సైకోలాగా మారడం, ఇలాంటివన్నీ కూడా చేస్తాను. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పేరు ఎందుకు పెట్టుకోలేదు అంటే, వాళ్ళ అమ్మగారి క్యాస్ట్ వేరే, బట్ ఆవిడ ఆధార్ కార్డు పాన్ కార్డు చూస్తే గౌతమి అని మాత్రమే ఉంటుంది తప్ప చౌదరి అని లేదు ఆవిడ దీంట్లో. సడన్ గా చౌదరి ఎక్కడి నుంచి పెట్టుకుంది? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చౌదరి కాబట్టో, లేకపోతే మరి ఆ పేర్లో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? సరే, మా నాన్న క్యాస్ట్ నాకు వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు, మరి ఈ పిల్లవాడికి కూడా వాళ్ళ నాన్నకి సంబంధించి ఉండాలి కదా. ఆవిడికి మాత్రమేనా వాళ్ళ నాన్న? ఈ పిల్లవాడికి కూడా వాళ్ళ నాన్నే కదా. రేపు ఎవరికైనా సరే సార్, ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా తల్లి ఇది ఉంటుంది. రేపు పెద్ద అయిన తర్వాత ఎవరికైనా సరే మా నాన్న ఇదిరా అని చెప్పి కాలర్ వేసుకుని తిరిగే ఇదే కదా. ఎక్కడ పోయినా సన్ ఆఫ్ సోహంసో అని అడుగుతారు కదా. అవును, అది ఆవిడికి తెలీదా? ఎందుకంటే ఆవిడకి బాగా తెలుసు అందరికన్నా. ఎందుకంటే ఆవిడ చౌదరిని పెట్టుకుంది కాబట్టి పేరు వెనకాల, నిజంగా పాన్ కార్డులో ఆధార్ కార్డులో లేకపోయినా కూడా. మరి ఆవిడికి తెలిసిన ఆవిడే తండ్రిని ఎలా దూరం చేస్తుంది ఆ పిల్లవాడికి. ఎన్నాళ్ళు అయిందో నాకు తెలియదు సార్. చుచాయిగా 2 నెలలు అనుకుంటున్నాను, లేకపోతే 3 నెలలు అనుకుంటున్నాను. ఆ తండ్రి పడే వేదన మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా ఎంత దారుణమైన పరిస్థితి. శేఖర్ భాష అక్కడ గౌతమి వెర్షన్ ఏంటంటే, శేఖర్ భాష గౌతమి వెర్షన్ ఏంటంటే, అక్కడ ఇటు తండ్రిగా కొన్ని రోజు వచ్చేవాడు, రోజు విడిపోయిన తర్వాత కూడా వచ్చేవాడు, మాట్లాడేవాడు. కానీ కొద్ది రోజులుగా అది కూడా దూరం అయిపోయింది, పిల్లాన్ని కూడా పట్టించుకోవట్లేదు అనేది గౌతమి వెర్షన్. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఒకటే మాట అడుగుతుంది, నాకు ఏం అక్కర్లేదండి, వాళ్ళ ఆస్తి అక్కర్లేదు, నాకు అంతస్తు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నాకు డైవర్స్ ఇప్పించండి మరో అని అడిగితే, నేను మరి ఎందుకు వీళ్ళు డైవర్స్ ఇవ్వట్లేదు, ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వకుండా ఏమైనా హెరాస్ చేస్తున్నారా పాపం అని చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ నోటీస్ ఫైల్ చేశారు. ద డేట్ సార్ అడిగినా చెప్తారేమో, బట్ దాంట్లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, పిల్లాడిని తీసుకెళ్లిపోయి నాకు చూపించకుండా, పిల్లాడు కావాలంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాయి అని చెప్పి కనుక అలా బేరసారాలు మాట్లాడుతున్నారు. అయినా సరే నేను సంపాదించేదంతా ఎవరి కోసము? నీ కోసం, పిల్లోడి కోసం కాదా? నేను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ ఆ మహేష్ కి ఆ గిస్మత్ మండి ఆవిడ పేరు మీద రాసిచ్చిన తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మండి వాళ్ళ పేరు మీద, ఇప్పుడు ఆ అబ్బాయి పెట్టుకున్నది పెళ్లికి ముందు నుంచి ఆ అబ్బాయి పేరు మీద ఉన్నది, సడన్ గా ఇవాళ ఈ జనవరి రోజున ఈ సంవత్సరం జనవరి ఆవిడ పేరు మీదకి వెళ్ళిపోయింది. ఇంట్రెస్టింగ్. ఈ పాయింట్కి వస్తా. ఒక్కసారి మీరు ఆ గిస్మత్ మండికి సంబంధించి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి, ఇందులో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడుకున్నప్పుడు కొన్ని అంశాలను బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అసలు గిస్మత్ మండి ఎందుకంటే దాని చుట్టూ తను ఇప్పుడు తిరుగుతోంది. తను అంటున్న అంశం కూడా లేదు, దాంట్లో 17th ఫ్రాంచైజీని మేము తీసుకోబోతున్నాం, 4th బ్రాండ్ ఏదో తను చెప్పుకొచ్చింది, బ్రాండ్ మాత్రం నాది, మిగతా ఏదో అంటూ కూడా. అసలు ఏం జరిగింది గిస్మత్ మండికి సంబంధించి? ఎలా వెళ్ళారు? నీదైతే నువ్వు ఆయన దగ్గర రాంచుకోవాల్సిన అవసరం ఏంటి? నీ బ్రాండ్ నువ్వు రాంచుకుంటావా? బ్రాండ్ ఆ అబ్బాయిది పెళ్లికి ముందు నుంచి ఉంది. పెళ్లికి ముందు పెట్టుబడి పెట్టాం. ఎవరు పెట్టారు? మేమే. ఎవరు పెడతారు పెళ్లికి ముందు? కాదండి, పెళ్లికి ముందు అతనికి ఏమైనా బ్యాక్ సపోర్ట్ ఉందా? నేనే సపోర్ట్ ఉన్నాను అనుకుంటుంది. నువ్వెవరు అసలు అప్పటికి? నువ్వెవరు అసలు అప్పటికి? పెళ్లికి ముందు 3 ఏళ్ల క్రితం నువ్వెవరు? నీకేముంది అసలు? మీ అమ్మకి ₹1,00,000 చిల్లర జీతం, ₹1 ఏ ప్రాపర్టీ మీద ఆదాయం లేదు. ఏంటి ఇంటెలిజెన్స్ అయ్యండి, చెప్పమనండి. ₹1 ఆదాయం ఉందని బీడు పొలాలు, లేకపోతే ఏ పొలాలు, ఎదురు ఆయన చందనమో బొందనమో ఏదో వేసాడు, దానికి ఎదురు ఇంకొక 50,000 పెట్టాలి నెల. మహా తల్లి పత్రివత, మా చెల్లెలు, మా ఏపురాలు మంచిది,
ఏ కులమైనా కావచ్చు, ఆమె క్యారెక్టర్ కలది. ఆవిడ వల్లనే కదా ఈ కుటుంబం బతికింది, పిల్లలు పెరిగింది. ఈయన గాలితనంగా రౌడీజంగా రోడ్ల మీద తిరిగి నువ్వు ప్యాకెట్లాడుకుంటే నీ కుటుంబాన్ని ఎవరు పోషించారు, నీ పిల్లల్ని ఎవరు పెంచారు? మా వేపరాలు పెంచింది. ఆమె సాధ్వి, ఆమె గొప్పది, పిల్లల్ని పెంచుకుంది, భర్తను చూసుకుంది ఎలాంటి వాడైనా. బట్ గౌతమ్ ఆమెకి డబ్బులయ్యి నువ్వు ఇవ్వటానికి జిస్మత్కి ఇస్తావు. నాకు సంవత్సరానికి నా వ్యవసాయం మీద, వ్యవసాయం అంటే మోస్ట్ లీగల్, మోస్ట్ హార్డ్ ఎర్నింగ్ మనీ. అది 2 కోట్లు నాకు వైట్లో బ్యాంక్ ద్వారా వస్తాయి. ఓకే, మీకు స్టేట్మెంట్లు కావాలంటే ఇస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? వీడికే వెళ్ళినాయి. నేను ఎవరో పెట్టుకోను, నేను సంపాదించా, ఎవరో పెట్టను, వాడికే ఇచ్చా, వాడికే వెళ్ళినాయి. ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంక్ ద్వారా వెళ్ళినట్టు. ఓకే, జిస్మత్ పెట్టుకున్నాడు, చెప్పా వద్దని. చాలా కష్టం. నా స్థాయికి నువ్వు హోటల్ వ్యాపారం పెట్టి బతకాల్సిన అవసరం నీకు లేదు. కుక్కు రాడో, ఆడు రాడో, ఈడు రాడో, ఇవన్నీ నీకు రిస్కులు రా బాబు, నీకు వద్దురా బాబు అని చెప్తే, కాదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి, భవిష్యత్తులో నా సంపాదన, నాకంటూ ఒక సంపాదన, నాకంటూ సెల్ఫ్ కెరియర్ ఉండాలి, దానికోసం నేను హోటల్ పెట్టుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. నాకన్నా అతనికి మా చెల్లెలు పిల్లలు బాగా సపోర్ట్ చేశారు. దుబాయ్లో డాక్టర్ ఇప్పటికి కూడా రాజుగారి దగ్గర. ఓకే, ఈ రోజుకి అతని తమ్ముడు, వాళ్ళిద్దరూ ఫస్ట్లో నేను డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. ఆపుదామని చూస్తే ఇచ్చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వీటితో పెట్టిచ్చేశాడు. అక్కడి వరకు నేను పెద్ద సపోర్ట్ ఇవ్వాలా వద్దనే. ఓకే, ఎప్పుడైతే ఈ బిజినెస్ సూపర్ హిట్ అయిపోయి 17 నెలల్లో అప్పు తీరిపోయింది వాళ్ళది, మా మేనల్లుడు. ఓకే, అంటే ఎవరు వల్ల? నా వల్లే నేను జనం సార్, గుండప్పని అని శశి, ఓకే, వాళ్ళ బ్రదర్స్ డబ్బులు అప్పిచ్చారో లేదో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైవ్లో. దుబాయ్లో ఉన్నాడు డాక్టర్. అతను మాట్లాడతారు వాళ్ళు ఏమైనా ఇప్పుడు అవుతుందో దొరుకుద్దో లేదో నేను తర్వాత మీకు ఎవిడెన్స్ కావాలంటే ఇప్పిస్తా, బ్యాంక్ ఎవిడెన్స్ కూడా ఇప్పిస్తా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు. ఓకే, 90 లక్షలు బ్యాంకులో వేశారు వాళ్ళు త్రూ బ్యాంక్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. అలా కాదు, ఇప్పుడు ఆమె ఆ రోజు భార్య కాదు, ఎవరమేమో. బట్ ఫైనాన్షియల్గా నీకు ఇష్టం లేదంటున్నావు కదా, ఒక్క నిమిషం ఇటు చూడండి. నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదంటున్నావు కదా, ఓకే నిన్నే సపోర్ట్ చేస్తా. ఫస్ట్ నుంచి అనలేదు కానీ లాస్ట్లో పెళ్లికి సంబంధించి మీరు పెద్దలు వద్దన్నప్పుడు తాను ప్రాధాయపడ్డాడు కాబట్టి పెళ్లి చేసి అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను. ఏం జరిగింది అది కూడా చెప్తాను ఏనండి. చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటో మీకు చెప్పా. అదేం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఏది కాదు. ఓకే, అంతే కదా. ప్రాజెక్ట్ పెద్దది. ఆ రోజుల్లోనే 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు కావాలి. ఓకే, నీ దగ్గర అంత డబ్బు ఉందా? నీ ఫ్యామిలీకి అంత ఎర్నింగ్ ఉందా? లేదు, నువ్వు ఇచ్చావా వైట్లో నేను ఇచ్చినట్టు చూపిస్తా, నువ్వు చూపించు. ఎప్పుడైనా సరే వాళ్ళ ఫాదర్ కానీ ఆమె కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వైట్లో ట్రాన్స్ఫర్ చూపించు, నేను చూపిస్తా. వైట్లో కొన్ని కోట్లు చూపిస్తా, కొన్ని కోట్లు. ఓకే తీసేయండి. ఆడు పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. వింటున్నారా? మ్యారేజ్ బిఫోర్ జరిగింది ఇది. బ్రాండ్ ఆడి పేరు ఉంది. ఎప్పుడు దాకా? శేఖర్ భాషా గారు చెప్పినట్టు మొన్న జనవరి దాకా ఆడి పేరు ఉంది బ్రాండ్. వాడు బ్రాండ్ ఓనర్. ఓకే, నువ్వే ఓనర్ అయితే బ్రాండ్ ఆడి పేరు ఎందుకు ఉంటుంది? నీకు రాయాల్సిన అవసరం ఏంటి? నీది నువ్వు రాయించుకుంటావా? నువ్వే ఓనరు. ఓకే, అది కూడా సపోర్ట్ చేస్తా. జిస్మత్ బ్రాండ్కి నువ్వే ఓనరు, నీదే, నీ పేరే ఉంది. వాడు రాయాల్సిన అవసరం నీకేంటి? నీ బిజినెస్, నీ ప్రాపర్టీ, నువ్వు ఓనర్ అయ్యి ఉండి బ్రాండ్ ఓనర్ నువ్వైతే నీకు రాయాల్సిన అవసరం ఏంటి?